హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య స్మార్ట్ తెలుగు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆఫ్ పేజ్ గురించి. ఇది ఎస్సీఓలో వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. ఆఫ్ పేజ్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, మన ర్యాంకింగ్ పొజిషన్ స్టేబుల్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మన యూజర్ వచ్చి సెర్చ్ చేసినప్పుడు ఎస్సీఆర్పి పేజ్లో మన వెబ్సైట్ 5th పొజిషన్లో ర్యాంక్ అయింది అనుకుందాం ఫస్ట్ పేజ్లో. అదే యూజర్స్ 1 వీక్ తర్వాత మళ్ళీ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ 10th పొజిషన్లోనో ఎక్కడో కనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? స్టెబిలిటీ లేకపోవడం వల్ల. స్టెబిలిటీ ఎందుకు లేదంటే ఆఫ్ పేజ్ పర్ఫామ్ చేయకపోవడం వల్ల. హై కాంపిటీషన్ ఉన్న నీష్కి ఇలా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎస్ఈఓ బాగా పర్ఫామ్ చేసి ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ కూడా పర్ఫామ్ చేస్తే, మనం ఓన్లీ ఆన్ పేజ్ ఒక్కటే చేసి ఆఫ్ పేజ్ చేయకపోతే మన పొజిషన్ స్టెబిలిటీగా ఉండదు. ఆఫ్ పేజ్ చేసే ముందు ఆఫ్ పేజ్ చేసే సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ, స్పామ్ స్కోర్ చెక్ చేయాలి. పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ అబౌవ్ 30 ఉండాలి. స్పామ్ స్కోర్ బిలో 5 ఉండాలి. అవి చెక్ చేయడానికి గూగుల్లో చాలా టూల్స్ ఉంటాయి. DAPA చక్కర్ అని సెర్చ్ చేయండి. సో నెక్స్ట్ ఆఫ్ పేజ్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నట్టు ఆర్టికల్ సబ్మిషన్, గెస్ట్ పోస్టింగ్, ప్రెస్ రిలీజ్, వెబ్ 2.0 లింక్స్, ప్రొఫైల్ క్రియేషన్, ఫోరం సబ్మిషన్, డైరెక్టరీ సబ్మిషన్, ఇమేజ్ సబ్మిషన్, డాక్యుమెంటరీ సబ్మిషన్, వీడియో సబ్మిషన్, క్లాసిఫైడ్ సబ్మిషన్ అండ్ బ్లాగ్ కామెంటింగ్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను బ్లాగ్ కామెంటింగ్ చేసి చూపిస్తాను మీకు ఎలానో. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, బ్లాగ్ కామెంటింగ్ అనేది నీష్కి రిలేటెడ్గా ఉన్న వాటిలోనే సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు చేసేది వెహికల్ ఫిక్స్ అనేది కార్ రిపేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. సో కాంపిటీటర్స్ దాంట్లోకి వెళ్ళి చేయకూడదు కాబట్టి, ఈ కార్ ఫ్లోస్ అనే వెబ్సైట్ ఏంటి అని అంటే కార్స్ బ్లాగ్స్ రాసేవి. సో వీళ్ళకి బ్లాగ్ కామెంటింగ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ కామెంట్ నేమ్, ఈమెయిల్ మాత్రమే ఇచ్చారు. వెబ్సైట్ లింక్ ఇవ్వడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఇక్కడ స్మాల్ HTML కోడ్ని యూస్ చేస్తాను. <a స్పేస్ href ఈక్వల్స్ టు స్పేస్ ఓపెన్ డబల్ కొటేషన్స్ అండ్ ఏ వెబ్సైట్ లింక్ అయితే బ్యాక్ లింక్ కావాలో ఆ లింక్ ఇచ్చి, క్లోజ్ కొటేషన్స్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేసి, దాని పక్కన కామెంట్ యాడ్ చేయండి. నైస్ బ్లాగ్ అని, నైస్ ఏదో ఒకటి కామెంట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లెస్ దాన్ సింబల్ /a గ్రేటర్ దాన్ సింబల్, దట్స్ ఆల్. నెక్స్ట్ నేమ్ అండ్ మెయిల్ కూడా ఇచ్చి సబ్మిట్ చేసేయండి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనకు బ్యాక్ లింక్ వచ్చినట్టు. కొంచెం టైం పడుతుంది వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి. అండ్ కొన్ని వెబ్సైట్స్లో అయితే ఇలా కోడ్ యూస్ చేసినట్టు వాటిలో యూస్ చేయడానికి రాదు, అది యాక్సెప్ట్ చేయదు అనమాట. సో అలాంటివి వదిలేసి వేరే సైట్స్కి వెళ్ళి చెక్ చేసి చేయండి. నెక్స్ట్ ఒక క్లాసిఫైడ్ సబ్మిషన్ చేసి చూపిస్తాను. లైక్ OLX అని, ఇండియన్ మార్ట్ అని, ఇలా కొన్ని సైట్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ సెల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి నేను చేసే వెబ్సైట్ సర్వీసెస్కి సంబంధించింది కాబట్టి సర్వీసెస్ అని సెలెక్ట్ చేసి, నా నీష్ లేదు కాబట్టి అదర్ సర్వీస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ కొన్ని ఇమేజెస్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ లొకేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. తర్వాత కంపెనీ నేమ్ అండ్ లోగో అండ్ ఫోన్ నెంబర్ కూడా అడుగుతారు. అవి ఇచ్చేసిన తర్వాత ఆ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ యాడ్ చేస్తే పోస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంతే, అన్ని సైట్స్లో ఇలానే ఉండదు, డిఫరెంట్ ఉంటుంది, కానీ సేమ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, అథారిటీ అనేది వస్తుంది, డొమైన్ అథారిటీ, అండ్ యాజ్ వెల్ బ్యాక్ లింక్స్ కూడా వస్తాయి. అండ్ మన లొకాలిటీ ఏరియాలో సబ్మిట్ చేసే సైట్స్ కూడా చాలా ఉంటాయి. లైక్ హైదరాబాద్ అయితే హైదరాబాద్కి సంబంధించిన సైట్స్ కొన్ని ఉంటాయి, వాటిలో కూడా చేయటం వల్ల సైట్కి ట్రాఫిక్ రావడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.